హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో రాగులు, కొబ్బరి పాలతో చేసేటువంటి స్వీట్ రెసిపీ అనేది చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియోని చూసేయండి. దానికోసం ఒక కప్పు వరకు రాగులను తీసుకోవాలండి. వీటిని శుభ్రంగా ఒకసారి చెరుగుకొని మట్టి, రాళ్ళు అలాంటివి ఏమీ లేకుండా శుభ్రం చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని ఒక నైట్ అంతా కూడా దీనిని నానబెట్టుకోవాలి. నానిన ఈ రాగుల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చిక్కటి పాలు వచ్చేంత వరకు కూడా వడపోసుకోవాలి. మిగిలిన ఈ పిప్పును కూడా మరొకసారి మిక్సీలో వేసుకొని ఒక కప్పు రాగులకి 3 కప్పుల రాగు పాలు వచ్చేంత వరకు కూడా మిక్సీలో ఆ పిప్పును వేసి వడపోసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ పాలలోకి ఒక కప్పు వరకు తురిమిన బెల్లాన్ని వేసుకొని బెల్లం కరిగేంత వరకు కూడా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పు వరకు కూడా కొబ్బరి ముక్కల్ని తీసుకొని ఈ ముక్కల్ని కూడా గ్రైండ్ చేసుకొని కొబ్బరి పాలను కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కొబ్బరి పాలు ఒక కప్పు వరకు తీసుకుంటే సరిపోతుంది. 3 కప్పుల రాగుల పాలుకి ఒక కప్పు వరకు కొబ్బరి పాలను కూడా వేసుకొని పూర్తిగా కలిపేసుకున్న తరువాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లోకి చివరిగా మరొకసారి వడబోసుకుంటే ఇంకా ఏమైనా డస్ట్ ఉన్నట్లయితే ఆ డస్ట్ని పక్కకి తీసేసుకోవచ్చు. స్టవ్ని సిమ్లో పెట్టుకొని దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలండి. ఇది తొందరగా దగ్గర పడిపోతుంది. ఇది చక్కగా ఇలా దగ్గర పడిపోయిన టైంలో కూడా మీరు కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా కలుపుకుంటూ ఒక 5 నిమిషాల వరకు మీరు కుక్ చేసిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి. నెయ్యి ఒకేసారి కాకుండా టేబుల్ స్పూన్ వైస్గా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటే చక్కగా జున్ను ముక్కలాగా తయారవుతుంది. ఇలా మరొక స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని కలుపుకుంటూ చక్కగా దీనిని మగ్గించుకోవాలి. పాలు తీయడమే కొంచెం ఎక్కువ ప్రాసెస్ పట్టిందండి. ఇది ఉడకడం తొందరగానే ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో చివరిగా యాలకుల పొడిని కూడా వేసుకొని మరొకసారి చక్కగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ఏ మౌల్డ్లో అయితే తీసుకోవాలనుకుంటున్నామో ఆ మౌల్డ్లో కొద్దిగా నెయ్యి రాసుకుని ఆ మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్న ఈ స్వీట్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా మీరు పక్కన పెట్టేసుకున్నట్లయితే చక్కగా దగ్గరగా గట్టిపడిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ఈజీగా డీమాల్ట్ చేసేసుకుని మనకి నచ్చిన షేప్లో దీన్ని కట్ చేసేసుకుని పైన కొద్దిగా కొబ్బరితో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన రాగుపాలు కొబ్బరితో చేసినటువంటి స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ ఎదిగిన ఆడపిల్లల్లో చక్కటి బలాన్ని చేకూరుస్తుంది. కాబట్టి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.